మంచి రాత్రి చీకటి మబ్బుల మధ్యన ఒక శక్తివంతమైన వీరుడు అగ్నివలయానికి మధ్యలో నిలబడి ఉన్నాడు. అతని చేతిలో పవిత్ర దీపం. దీని మంటలు అందచుట్టూ విరజిమ్ముతున్నాయి. కాని ఆ మంటలు అతని హృదయానికి అర్ధాంతరంగా కాయలు పెట్టాయి. అతని చుట్టూ ఉన్న అగ్నిపునాదుల మధ్యనుంచి బలమైన అంచనా వినిపిస్తుంది. అది నిశ్శబ్దంగా దుఃఖాన్ని గాఢంగా ఉంచుతుంది. వీరుడు రాఘవ తన మూలాలను మరచిపోతున్నాడు. కాని అతని నెత్తినేతి ఉన్న బాధను మర్చిపోలేడు. ఆ మాటలలో డార్క్ గ్రైడ్ రూపంలో లక్ష్మి కేకలు వేస్తుంది. ఆమె మండతున్న కళ్లలో మంటల ప్రతిబింబం కనిపిస్తుంది. ఆమె శక్తి ప్రతిస్థాపనలో ఉంది. రాఘవడి మసకబారిన ఆత్మ ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమె ప్రతీకార దాహం మరింత బలంగా ఉంటుంది. అప్పుడు వృద్ధ పూజారి పవిత్ర గ్రంథాలు మరియు విభూతితో కూడి భవనంలోకి ప్రవేశిస్తాడు. అతనికి ముందు ఉన్న దృశ్యం రాఘవడి కష్టాన్ని అర్థం చేసుకుంటుంది. అతను కేకలిస్తూ చెప్పాడు, మేము పూజారులమే ఆమెను శపించాము. ఆమె ప్రేమను కట్టేశాము. ఆమె నమ్మకాన్ని ద్రోహించాము. ఈ శాపాన్ని విరదీయగలది కేవలం క్షమమాత్రమే అగ్నికాడు. అతన్ని సరిగ్గా అర్థం చేసుకున్న రాఘవుడు అతని శక్తిని తిరిగి పొందుతాడు. పూజారి ప్రాచీన మంత్రాలను జపిస్తూ మండుటంత నేలపై విభూతి చల్లుతాడు. కాని లక్ష్మి ఆమె కోపంతో పూజారిని గోడకు కుట్టేస్తుంది. అతని నోటి నుండి రక్తం జారిపోతుంది. కాని అతడు గట్టిగా చెప్పుతాడు, ఆమె మనందరినీ మింగేలోపే దీన్ని ముగించు. భూమి నుండి నీడలు పైకి లేస్తాయి. లక్ష్మీ రాఘవులను ఒకప్పుడు వేధించిన గ్రామస్థుల రూపంలో ఆమె వారిని బొమ్మల్లా నియంత్రిస్తూ కేకలు వేయేస్తుంది. రాఘవుడు ఈ శాపాన్ని ముగించే ఏకైక మార్గం తనను తాను బలిగా సమర్పించుకోవడమేనని గ్రహిస్తాడు. అతను పవిత్ర దీపాన్ని చేత పట్టుకుని మంటల్లోకి అడుగు వేస్తూ జపిస్తాడు, లక్ష్మీ, రాఘవ, మీ ప్రేమకు రక్తం కాదు. ఒక క్షణంపాటు లక్ష్మీ మృదువుగా మారుతుంది. ఆమె రాక్షస ముఖం మానవ రూపంలోకి మారుతుంది. ఆమె ఆత్మ కన్నీళ్లు కారుస్తుంది. భవనం కూలిపోవడం మొదలవుతుంది. మంటలు గోడలను మింగేస్తాయి. ఆత్మలు కేకలేస్తూ అదృశ్యమవుతాయి. లక్ష్మీ, రాఘవ చివరిసారి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ మృదువుగా చెబుతారు, ఎప్పటికీ కలిసి. ఒక అంధకారాన్ని చీల్చే తెల్లని కాంతి భవనాన్ని నింపుతుంది. తరువాత